కుటుంబం, నేర నేపథ్యం, పరిశోధన, దైవిక సంబంధమైన అంశాలు, సైన్స్ ఇలా 4-5 జానర్లు కలిసిన సినిమా ఇది. కానీ తెరపైన ఏ ఒక్కదానికి పరిపూర్ణమైన న్యాయం జరిగినట్టు అనిపించలేదు. మొత్తంగా చూస్తే కథాలోచన ఆసక్తికరమైనదే, కానీ తెరపైన తీసుకొచ్చిన విధానమే పేలవంగా ఉంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిపైన ఎలాంటి ప్రభావం చూపించకుండా సాగిపోతుంది. భారతదేశంపై పొరుగు దేశాలు కుట్ర పన్నడం నుంచి కథ మొదలవుతుంది. ఆ తర్వాత వరుసగా అంతుచిక్కని రీతిలో 2 హత్యలు చోటు చేసుకోవడం, వాటిని ఎవరు చేశారన్న పరిశోధన కీలకంగా సినిమా సాగుతుంది. నేర పరిశోధన అన్నప్పుడు సన్నివేశాలు ఎంతో థ్రిల్లింగ్ గా, సీరియస్ గా సాగాలి. ఏసీపీ మురళి రంగంలోకి దిగి ఒకరిద్దరిని అనుమానించి వదిలేస్తాడంతే. అలాంటప్పుడు నేర పరిశోధన నేపథ్యం ప్రేక్షకుడిని ఎలా ఆకట్టుకుంటుంది? పోలీసుల సంగతి పక్కన పెడదాం. సెకండ్ హాఫ్ లో హీరోకి వచ్చే జ్ఞాపకాలతోనైనా నేరస్తుని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడా అంటే అదీ లేదు. తల పట్టుకోవడం తప్ప మరేమీ చేయడు. ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం కూడా అంతే. దాని గురించి ఓ పెద్ద చరిత్రని చెప్పారు. అంత పరిశోధన చేసినప్పుడు హీరోకి జరిగిన కళ్ళ మార్పిడి వ్యవహారం తెరపైన మరీ అంత నాటకీయంగా చూపించడం ఏమిటో అర్థం కాలేదు. డ్రెస్ మార్చినంత సులభంగా మళ్ళీ కళ్ళు మార్చేద్దాం అంటుంటారు డాక్టర్లు. దైవ సంబంధమైన అంశాలు కూడా కథకు అతకలేదు. కుక్క ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకుంటుంది. పతక సన్నివేశంలో మాత్రం నేరుగా వీళ్ళని చూపించి ఓ ట్విస్ట్ ఇవ్వడం తప్ప కథనాల్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అశ్విన్ బాబు నటన బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో మంచి ప్రాధాన్యత కనిపించాడు. హైపరాది, బ్రహ్మాజీ అక్కడక్కడ నవ్వించారు. అర్బాన్ ఖాన్ ఏసీబీ పాత్రలో కనిపించిన విధానం, పతాక సన్నివేశాలు ఆయన నటన మెప్పిస్తుంది. మురళీ శర్మ, తులసి తదితరులు పాత్రల పరిమితి మేరకే నటించారు. సాంకేతిక విభాగాలు పర్వాలేదు అనిపిస్తున్నాయి. దర్శకుడు అప్సర్ కథాలోచన బాగున్నా ఆయన రచనలోని బలం లేదు.